హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సింపుల్గా చేసుకునే 4 రకాల స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. స్నాక్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి ఇవి. రెసిపీ క్రిస్పీ మసాలా వడ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బండి మీద అమ్మే మసాలా వడలాగే కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. తక్కువ టైంలో టేస్టీగా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండి ఈ మసాలా వడని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు శనగపప్పుని తీసుకోవాలి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న శనగపప్పుని 2-3 సార్లు బాగా కడిగి 4 గంటల పాటు నాననివ్వాలి. 4 గంటల తరువాత చూస్తే పప్పు బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళేమీ లేకుండా వంపేసి స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని స్ట్రైనర్లోనే 5-10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇందులో నుండి 1/2 కప్పు వరకు పప్పుని చిన్న బౌల్లోకి తీసుకొని మిగిలిన పప్పుని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి, 3 రెబ్బల కరివేపాకు, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పుని కూడా తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మిగిలిన పప్పుని కూడా బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, నానబెట్టుకున్న శనగపప్పు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, వడలు క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వడలు చేసుకోవడానికి వీలుగా ఇలా గట్టిగా ఉండాలి. ఇన్ కేస్ పిండి కొంచెం పల్చగా అనిపిస్తే 1 టీ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తరువాత చేతిని నీళ్లతో తడి చేసుకుని కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని అంచుల వెంట పగులు రాకుండా సరిచేసుకుంటూ ఇలా వడలని ఒత్తుకోవాలి. వడలని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. మరీ మందంగా చేసుకుంటే వడలు క్రిస్పీగా రావండి. కాబట్టి ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క వడని ఇలా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అయితే వీటిని వెంటనే టర్న్ చేయకుండా 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. వడలు కొంచెం గట్టిపడిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వడలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వడలని కూడా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వడలు వేడిగా ఉండగానే పైనుండి కొద్దిగా గరం మసాలాని చల్లుకోవాలి. ఇలాగే అన్ని వడలని ఫ్రై చేసుకుని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ స్ట్రీట్ స్టైల్లో మసాలా వడని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడిగా ఈ మసాలా వడని ఉల్లిపాయ ముక్కలతో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ సమోసా. ఇలా ఫోల్డింగ్ మెథడ్లో సమోసాని చేస్తే తక్కువ టైంలో ఎక్కువ సమోసాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్లే కాదు, పిల్లలు కూడా చేయగలిగేంత సింపుల్ మెథడ్ అండి ఇది. స్నాక్ తినాలి అనిపించినప్పుడు కేవలం 10-15 నిమిషాల్లోనే ఇలా సమోసాని చేసుకుని వేడివేడిగా తినేయొచ్చు.
మరి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ సమోసాని సింపుల్‌గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్మా రవ్వ, హాఫ్ టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వని తీసుకోవడం వలన సమోసాలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు ఆయిల్‌నైనా తీసుకోవచ్చు. తరువాత నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా రాలేదంటే మరొక టీ స్పూన్ కరిగించిన నెయ్యిని తీసుకొని పిండిని కలుపుకోవాలి. తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్‌గా కలుపుకుంటే సమోసాలు అస్సలు క్రిస్పీగా రావండి. కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్‌గా కలిపాక చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని పిండిని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోగా మనం స్టఫింగ్‌ని చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసుకున్న ధనియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి ఉడికించుకున్న 2 మీడియం సైజ్ బంగాళాదుంపలని ఇలా తురిమి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆలు సమోసాని చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు ఉల్లిపాయ సమోసాని చేసుకోవాలి అనుకుంటే బంగాళాదుంప ప్లేస్‌లో 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి తీసుకోవాలి. తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని తీసుకోవడం వలన సమోసా నుండి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. చివరగా ఇందులోకి అరచెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మైదా పిండిని ఇలా చిక్కటి పేస్ట్‌లా కలిపి ఈ బౌల్‌ని పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తరువాత పిండిని మరొకసారి బాగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి తీసుకోవాలి. ఇందులో నుండి ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పిండిలో నెయ్యిని యాడ్ చేసుకున్నాము కాబట్టి చపాతీని రోల్ చేసుకునేటప్పుడు పొడి పిండిని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సమోసా కోసం చపాతీని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా స్టీల్ ప్లేట్‌ని బోర్లించి నైఫ్‌తో ఇలా అంచుల వెంట కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా పిండిని తీసివేయాలి. ఇలా కట్ చేసుకోవడం వలన చపాతీలన్నీ ఈక్వల్‌గా ఒకే సైజులో వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న చపాతీని పక్కనుంచుకొని ఇలాగే మరొక చపాతీని రోల్ చేసుకొని రౌండ్‌గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన నైఫ్‌తో సమోసా షేప్‌లో ఘాట్లు పెట్టి తీసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా స్టఫింగ్‌ని తీసుకుంటూ ఇలా సమోసా షేప్ మధ్యలో పెట్టుకోవాలి. ఇలాగే చపాతీ మొత్తం స్టఫింగ్‌ని తీసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్‌ని ఘాట్లు పెట్టుకున్న చోట అలాగే చపాతీ అంచుల వెంట ఇలా అప్లై చేసి తీసుకోవాలి. స్టఫింగ్ లేని చోట ఇలా మైదా పేస్ట్‌ని అప్లై చేసుకున్న తరువాత మరొక చపాతీని ఇలా పైనుండి పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా
ఘాట్లు పెట్టుకున్న చోట అలాగే చపాతీ అంచుల వెంట ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి. స్టఫింగ్ లేని చోట ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్‌తో ఇలా సమోసాని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సమోసాని బయటికి తీసుకొని మరొకసారి అంచుల వెంట ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి. దీని వలన సమోసాని ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను సమోసాలని మీడియం సైజులో చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు చిన్న సమోసాలని చేసుకోవాలి అనుకుంటే చపాతీని చిన్నగా రోల్ చేసి తీసుకోవాలి. ఇలాగే అన్ని సమోసాలని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. కట్ చేసుకోగా మిగిలిన పిండిని కూడా చపాతీలా రోల్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో సమోసాలని చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు. సమోసాని ఆయిల్లో వేసినప్పుడు ఇలా చిన్న చిన్నగా బబుల్స్ వచ్చేలా వేడి చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆయిల్కి సరిపడా సమోసాలని వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత సమోసాలని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో సమోసాలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు సమోసాలని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన సమోసాలని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సమోసాలని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సమోసాలు లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి. ఇలాగే అన్ని సమోసాలని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ. ఇలా ఫోల్డింగ్ మెథడ్లో తక్కువ టైంలో ఎక్కువ సమోసాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సమోసాలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ మెథడ్లో ఒక్కసారి సమోసాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ స్వీట్ కార్న్ మసాలా వడ. పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ వడలని చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో క్విక్గా సింపుల్గా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా వడని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1.5 కప్పు స్వీట్ కార్న్ని తీసుకున్నాను. కావాలంటే మీరు దేశీ కార్న్తో అయినా ఈ వడలని చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ముందుగా వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులో స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నుండి 1/2 కప్పు స్వీట్ కార్న్ని పక్కనుంచుకొని మిగిలిన స్వీట్ కార్న్ని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే వడలు సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు తరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. కొత్తిమీరని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే వడలు టేస్టీగా ఉంటాయి. ఇందులోనే మనం పక్కనుంచుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వడల కోసం పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడలా చేస్తే వడ షేప్లో రావాలి. వడ షేప్లో రాలేదంటే కొద్దిగా బియ్యం పిండిని అలాగే శనగపిండిని యాడ్ చేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ బియ్యం పిండిని, 1 టీ స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ బియ్యం పిండిని, శనగపిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ వడ షేప్లో చేసుకోవాలి.
ఇలా ఒక వాయికు సరిపడా వడలను చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత ఆయిల్‌కి సరిపడా వడలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వడలని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ వడలని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని వడలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా వడ రెడీ. ఇలా తక్కువ టైంలో చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఈ స్నాక్‌ని చేసుకోవచ్చు. ఈ వడలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాల్టి వీడియోలో అటుకులతో సింపుల్‌గా చేసుకొని ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు అటుకులతో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా, లోపల చీజ్ ఫ్లేవర్‌తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి 1 కప్పు అటుకులని తీసుకోవాలి. మీరు మందంగా ఉండే అటుకులనైనా తీసుకోవచ్చు, లేదా పల్చగా ఉండే పేపర్ అటుకులనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న అటుకులని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అటుకులని ఇలా కడిగి తీసుకున్న తరువాత మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోగా మీడియం సైజులో ఉన్న 3 బంగాళాదుంపలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించి తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఆలు ముక్కలని పూర్తిగా చల్లారిపోయిన తరువాత పైన ఉండే పొట్టును తీసివేసి పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తరువాత మూత తీసి చూద్దాం. అటుకులని మనం ముందుగానే కడిగి తీసుకున్నాము కాబట్టి ఆ తేమకి అటుకులు బాగా నానిపోయి ఇలా కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి. ఇప్పుడు ఈ అటుకులని చేతితో ఇలా లైట్‌గా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న అటుకులని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే మిక్సింగ్ బౌల్‌లోకి ఉడికించుకున్న ఆలు ముక్కలని కూడా ఇలా తురిమి తీసుకోవాలి. ఇలా తురిమి తీసుకోవడం వలన ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కనిపించకుండా ఆలు మిశ్రమం చక్కగా అటుకులతో కలిసిపోతుంది. అందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 రెబ్బల కరివేపాకు, అరకప్పు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఆలు మిశ్రమం చక్కగా అటుకులలో కలిసిపోయి ఇలా పిండి ముద్దలా తయారవుతుంది. ఇలా కలుపుకునేటప్పుడు పిండి చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కానీ లేదా మైదా పిండిని కానీ తీసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ముందు రౌండ్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఇలా బౌల్ షేప్‌లో చేసుకోవాలి. తరువాత స్టఫింగ్ కోసం చీజ్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు చీజ్ తురుమునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీజ్ ముక్కని బౌల్ షేప్‌లో చేసుకున్న పిండి మధ్యలోకి తీసుకొని అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ పగుళ్ళు కనిపించకుండా ముందు ఈ పిండి ముద్దని ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా లైన్‌గా ప్రెస్ చేసుకుంటూ కట్లెట్ షేప్‌లో చేసుకోవాలి. ఇక్కడ నేను కట్లెట్ షేప్‌లో చేస్తున్నాను కదా! కావాలంటే మీరు వీటిని రౌండ్ బాల్స్‌లా చేసి కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని కట్లెట్స్‌లా చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి అప్పటికప్పుడు వేడి వేడిగా ఫ్రై చేసి సర్వ్ చేసుకోవచ్చు.
తరువాత చిన్న బౌల్లోకి 2-3 టీ స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కార్న్‌ఫ్లోర్‌నైనా తీసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బ్యాటర్‌ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా కలిపి తీసుకోవాలి. తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనం చేసుకునే ఈ కట్లెట్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా రావడం కోసం ఇక్కడ నేను కార్న్‌ఫ్లేక్స్‌ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ కార్న్‌ఫ్లేక్స్‌ని చేతితో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు బ్రెడ్ క్రమ్స్‌నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ముందుగా మైదా పిండిలో డిప్ చేసి తీసుకోవాలి. ఇలా 2 వైపులా మైదా పిండితో కోట్ చేసుకున్న తరువాత పిండి ముద్దని కార్న్‌ఫ్లేక్స్ పొడిలోకి తీసుకొని 2 వైపులా అలాగే అంచుల వెంట కార్న్‌ఫ్లేక్స్ పొడితో బాగా కోట్ చేసి తీసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కోట్ చేసుకొని ఎక్స్ట్రా పొడిని తీసివేయాలి. మీకు ఏది అవైలబుల్‌గా లేకపోతే ఈ పిండి ముద్దలని అలాగే ఫ్రై చేసి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఒక్కొక్క పిండి ముద్దని స్లోగా ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని వెంటనే టర్న్ చేయకుండా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త గట్టిపడిన తరువాత నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వలన లోపలి వరకు చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్‌లోకి వస్తాయో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. చూసారా కట్లెట్స్ ఎంత బాగా వచ్చాయో? ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండి పోహా చీజ్ కట్లెట్స్ రెడీ. ఇవి పైన క్రిస్పీగా, లోపల చీజ్ ఫ్లేవర్‌తో తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి అటుకులతో ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.